33 మందిని చంపేశాడు. 33 పీపుల్. ఒక్కడా? एक आदमी. How? తమిళనాడుకి 6 కార్గో ట్రక్స్ ఫుల్గా లోకల్ మేడ్ ఇల్లీగల్ గన్స్ వస్తున్నాయి. స్టేట్ బార్డర్లోనే ఆపాలి. తన ఒంట్లో ఏం లేదమ్మా, మెదడే. నేను చంపేదాన్ని. తను నా కోసం వాడు చావాలి. చెడ్డోల్ని చంపావు, మంచోడివే అయి ఉంటావు. ఆగని హైపై ఇళ్లలో చోరీలు, ఇంతమంది దాచుకున్న హనీని దోచుకుపోతున్న హనీ సింగ్ ఎవరు? మూవీ నుంచి సెకండ్ సాంగ్ని ఫైనల్గా రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్గానే సెకండ్ సాంగ్కి సంబంధించిన ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ హీరోకి అలాగే హీరోయిన్కి మధ్యలో ఉండబోతుంది. ఈ సాంగ్ ఫ్లాష్ బ్యాక్లో రాబోతుంది. ఈ సాంగ్ ఈ మూవీకే హైలైట్ అవబోతుంది. ఈ మూవీలో హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటిస్తుంది. ఈ మూవీలో సునీల్ గారు ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో నటించబోతున్నారు. సునీల్ గారు ఈ మూవీలో గ్యాంగ్స్టర్ రోల్లో నటించబోతున్నారు. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా 90sలోతో జరగబోతుంది. ఈ మూవీలో జగపతి బాబు అలాగే అనసూయ గారు కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో నటించబోతున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ తమన్ ఇవ్వబోతున్నారు. తమన్ గారి సాంగ్స్ బీజిఎమ్స్ ఏ లెవెల్లో ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కూడా అదే లెవెల్లో ఉండబోతున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన బీజిఎం వర్క్ కూడా స్టార్ట్ అయ్యాయి. తమన్ గారు ఈ మూవీకి సంబంధించిన బీజిఎంని నెక్స్ట్ లెవెల్లో ఇవ్వబోతున్నారు. మెయిన్గా ఈ మూవీకి సంబంధించిన ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే బీజిఎం ఈ మూవీకి హైలైట్ అవబోతుంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ని సెప్టెంబర్ 2న రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా ఇంకా హైప్ పెరిగిపోతుందనే చెప్పొచ్చు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్